ఇడ్లీలు సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే నేను చెప్పిన క్వాంటిటీస్లో రవ అండ్ మినపప్పు తీసుకోండి, ట్రై చేయండి. సో ముందుగా 2 గ్లాసెస్ల ఇడ్లీ రవ్వని తీసుకోండి. దాంట్లో రవ్వ మునిగే వరకు వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసి క్లీన్ చేస్తున్నాను. తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. నేను దీంట్లో ఒకటేసారి చూపిస్తున్నాను వీడియోలో. సో వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మినపప్పు తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఇది కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను, మీరు నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. సో ఆఫ్టర్ 6 అవర్స్ మినపప్పు చూడండి మంచిగా నానింది, అండ్ ఇడ్లీ రవ్వ కూడా. సో ఇప్పుడు మినపప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. సో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ఇడ్లీ రవ్వని వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా, అది మొత్తం వాటర్ డ్రైన్ చేసేసుకొని మళ్ళీ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను, అలానే చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా మంచిగా కలుపుతున్నాను. ఉప్పు, మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా గంటె జారులాగా రావాలి. సో తర్వాత నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. ఒకవేళ నైట్ కలుపుకుంటున్నాం కదా పిండి, మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలి. సో తర్వాత మార్నింగ్ చూస్తే మనకు పిండి ఇలా ఉబ్బింది. సో చూస్తున్నారు కదా ఇలా ఉబ్బిందా. నేను సోడా కూడా ఏం యూస్ చేయట్లేదు, అవసరం లేదు. మంచిగా ఉబ్బింది పిండి. సో చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందో. సో ఇప్పుడు మనము ఇడ్లీ ట్రేలో ఇడ్లీ వేసేసుకుందాం. సో చాలామంది ట్రేస్లో ఆయిల్ రాస్తారు, నేనైతే ఏం యూస్ చేయను, కావాలంటే రాసుకోవచ్చు. సో ఇలా పెట్టినా నాకు ఇడ్లీ స్మూత్గానే తీయడానికి వచ్చేస్తాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాం కుక్కర్లో. సో 1 by 1 ట్రేలు ఇడ్లీలు పెట్టేసుకొని ఒక 10 minutes మంచిగా ఉడికించుకోవాలి. సో ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం విత్ చట్నీ, విత్ పల్లీ చట్నీ. పొట్టు మినపప్పు యూస్ చేసాం కదా అందుకే నల్లగా వచ్చాయి, నార్మల్ మినపప్పుతో తెల్లగా ఉంటాయి. సో సాఫ్ట్గా ఉంటాయి. నేను ఇలా చేశాను కదా, మీరు ఆ క్వాంటిటీస్లో తీసుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే